హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. చెప్పుకుందాం. మరి వినండి, కథలు వినాలి. మరి మనకి తెనాలి రామలింగయ్య గారు ఉన్నారు కదా, కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆసియా పండితులు, ఆసియా కవి బ్రహ్మ అన్నీ. అప్పుడు ఏమైంది, ఒకరోజు కృష్ణదేవరాయల గారి సభకి ఒక పక్క రాజ్యంలో ఉండే ఒక పండితుడు వచ్చాడు అనమాట. మహారాజా, నేను అన్ని గ్రంథాలు చదివాను, సకల శాస్త్రాలు చదివాను, నాకు తెలియనిది ఏమీ లేదు, నేను చాలా తెలివైన వాడిని. మీ ఆస్థానంలో ఉన్న ఎవరైనా సరే మీ వాళ్ళు నా దానికి నేను అడిగిన ప్రశ్నకి కానీ దేనికి కానీ, లేదంటే నన్ను ఏదైనా అడిగినా నేను చెప్పగలను. నన్ను ఓడిస్తే నేను మీకు బానిసగా, జీవితకాలం మీకు బానిసగా ఉంటాను. మీరు ఓడిపోతే మాత్రం నాకు బంగారు హారం నా మెడలో వేయాలి అన్నాడు కృష్ణదేవరాయలు గారు. ఇది ఇంత విశ్వాసంతో చెప్తున్నాడు కదా, బలంగాను ఎంతో కొంత పాండిత్యం ఉండే ఉంటుంది అని రామలింగయ్య వైపు చూశారు. మిగతా అందరూ అయ్య బాబా ఎంత పండితుడు కావను, ఇంత అలా చెప్తున్నాడని అందరూ అదే భావంతో ఆయన వైపు చూశారు. కానీ రామలింగయ్య ఏమీ చెదరలేదు, ఆశ్చర్యపోలేదు, దిటోగా కూర్చుని ఉన్నాను. అప్పుడు పిలిచారు కృష్ణదేవరాయలు. రామలింగయ్య గారు చూడండి, అతను ఏమంటాడో, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అతని ఒక ప్రశ్న అడిగి మీరు తేల్చండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు రామలింగయ్య గారికి సాధ్యం కానిది ఏముంది, ఆయన దేన్నైనా సరే బమ్మిని తిమ్మి చేసి సవరించేస్తాడు, మనకు తెలిసిందే కదా. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి అంటాడు. ఓ, ఎందులో అయినా సరే అడగండి, నేను చెప్తానంటాడు. చెప్తానన్నప్పుడు రామలింగయ్య గారు అంటారు, మీరు అన్నట్లే పోటీకి వస్తాం, అందులో మీరు గెలిస్తే అడిగిన దానికంటే విలువైన వస్తువులు బహుమతిగా ఇస్తామన్నాడు. సరే, అయితే ముందు మీరు ఒక ప్రశ్న అడగండి, చూద్దాం, సమాధానం చెప్పకపోతే అప్పుడు అంటాడు. అది ఒకటి అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినండి. అది భూమి లోపల దొరకదు, భూమి పైన కానీ పుట్టింది కాదు, మానవ జంతు గర్భంలోంచి అసలే రాలేదు. అలాంటి వాటితో తయారైన దాన్ని మీకు బహుమతిగా అందజేస్తాం అన్నాడు. అంటే ఏంటి, ఎంతో ఆలోచించాడు, ఎంతో బుర్రపగలు కొట్టుకున్నాడు, కానీ ఏమీ తడతలేదు, అయోమయం అయిపోయింది పరిస్థితి. ఎంత ఆలోచించినా ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా తెలిసిపోయింది రామలింగయ్య గారికి, రాజుగారికి, అందరికీ అర్థమైపోయింది. రామలింగయ్య గారు తిరకాసు ఏదో పెట్టాడు అని నవ్వుకున్నాక అయితే నేను ఓడిపోయాను, మీకు బానిసగానే ఉంటాను, ఆ సమాధానం ఏంటో మాత్రం చెప్పండి అంటాడు. రామలింగయ్య గారు చెప్పరు. ఏమవుతుంది అప్పుడు, ఆలోచించుకోవాలి కదా. మరి అప్పుడు ఆలోచించి ఓడిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి బహుమతి ఇవ్వలేదు, బానిసగానే ఉండలేదు, వెళ్ళిపోయాడు, వదిలేశారు అనమాట. అప్పుడు రాజుగారు అడుగుతారు, రామలింగయ్య, దీని అర్థం ఏంటి, దీనికి ఏంటి సమాధానం చెప్పండి అంటాను. ఏముంది మహారాజా, ముత్యాల దండ, గెలిచాడో ముత్యాల దండ వేసి పంపిద్దాం, ఓడిపోయాడు కనుక అది కూడా ప్రాప్తం లేదు. మరి ముత్యాల అంతే కదా, భూమి మీద పుట్టం, ఆకాశంలోనూ పుట్టం, ఇది జంతు మానవ గర్భాల్లో పుట్టం, నది గర్భంలోంచి ఎక్కడి నుంచో పుడతాయి, ముత్యాలు పుడతాయి. అదన్నమాట. దానికి ఆయన చమత్కారానికి, తెలివికి ఆశ్చర్యపోయి ఎప్పట్లాగానే రామలింగయ్య గారిని ప్రశంసలతో ముంచెత్తి ఆయన సత్కరించారనమాట. రామలింగయ్య తెలివి ఎలా ఉంటుంది, తెనాలి రామలింగయ్య గారు ఈ రకంగానే ఉంటుంది. ఎలాంటి జటిలమైన సమస్యనైనా ఆయన పరిష్కారం చేస్తారు. మరి మనం ఆయన కథలు కానీ కొంచెం హాస్యరసంగా ఉంటాయి కాబట్టి మానసిక ఉల్లాసం, అలాంటి స్ఫురణ అనమాట. మనకి తెలివితేటల నుంచి, ఆయన నుంచి మనం కూడా కొంత తెలివి నేర్చుకోవచ్చు. సమయానికి తగినట్టు మనకి తెలివితేటలు అబ్బుతాయి. ఈ రకంగా కథల్ని వినండి. ఈ చిన్నపిల్లలకు చెప్పారనుకోండి, ఇంకా కొంచెం క్లుప్తంగా
కొంచెం చెప్పారనుకోండి, మళ్ళీ రేపు కూడా ఒక కథ చెప్పమంటారు. అది మనసులో ఊహించుకుంటారు, సమయం వచ్చినప్పుడు వినియోగించుకుంటారు ఆ భావాల్ని. ఇది తప్పనిసరిగా కథలు వినాలి, చెప్పాలి. వినండి మరి, అప్పుడప్పుడు చెప్పుకుందాం, సరేనా?